యాక్చువల్గా నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మీ అందరి నుంచి సానుభూతి అందుకొని సబ్స్క్రైబర్లు పెంచుకోవాలని కాదు, ఇంకొక ఉద్దేశము కాదు. నా ఉద్దేశం ఏంటంటే నేను ఇంకొకళ్ళకి మోటివేషనల్ పర్సన్గా ఉండాలి. నేను ఎలా ఓవర్కమ్ చేశాను, అసలు నాకు ఏం జరిగింది, నేను ఏ స్టేజ్లో ఉన్నాను, ఏం చేశాను, ఎలా అధిగమించాను, ఈరోజు నా పిల్లలకి పట్టెడు అన్నం వండుకునే స్థితికి ఎలా వచ్చాను, ఇవన్నీ తెలియజేయాలనే. నా లాంటి బాధితులు ఎంతమంది ఉంటారు, నా లాంటి విక్టిమ్స్ చాలామంది ఉంటారు. డిప్రెషన్లోకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఆ డిప్రెషన్ వెళ్ళేంత సిచ్యువేషన్స్ కూడా నావి. అయినా నేను డిప్రెషన్లోకి వెళ్ళకుండా దాన్ని ఎలా ఓవర్కమ్ చేశాను, ఎలా అధిగమిస్తున్నానో, తొందరలోనే ఎలా ఇండిపెండెంట్ వాక్ తెచ్చుకొని మీ ముందు నిలబడతానో తెలియడానికి, ఆ ఇండిపెండెంట్ వాక్ వచ్చే ముందు చేసే కంటే కూడా ఇప్పుడు చేస్తే ఈ వీడియో చాలామందికి ఇన్స్పిరేషన్ ఉంటుంది. నన్ను చూసి చాలామంది మోటివేట్ అవుతారని నేను ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్గా మేము చాలా సరదాగా సంతోషంగా అలా సాగిపోతున్న రోజులు అవి మాకు. ఒకసారి ఇలాగే October 8 ఇలాగే సేమ్ 2 years ముందు శ్రీశైలం వెళ్ళి నైట్ రిటర్న్ వస్తున్నాం అనమాట. రిటర్న్ వస్తుంటే అక్కడ ఆ గవర్నమెంట్ వాడికి బుద్ధి లేదు. వాడు ఫ్లెక్సీ బోర్డులు డైవర్షన్ది పెట్టాలి, ఇట్లా స్టాప్ బోర్డులు ఉంటాయి కదా, అవి పెట్టేసేసాడు. మొత్తము స్టాప్ బోర్డులు పెట్టినప్పుడు రేడియం లైట్ లేదు. రేడియం లైట్ అయినా ఉండాలి కనిపించడానికి కారులో వస్తున్నప్పుడు, అది అరేంజ్ చేయలేదు. పోనీ డైవర్షన్, టేక్ డైవర్షన్ అనే బోర్డు అయినా పెట్టాలి, అది లేదు. ఒక గవర్నమెంట్ చేసిన పొరపాటుకు కూడా ఎంతమంది జీవితాలు బలవుతున్నాయో చూడండి. అంతే, ఏముంది, కారు మామూలు 100 స్పీడ్లోనే పోనిస్తున్నాడు, మా ఆయనే పోనిస్తున్నాడు. కాకపోతే సడన్గా అది కార్ లైటింగ్కి ఇంత దూరంలోనే కనిపిస్తాయి కానీ అక్కడి నుంచి కనపడవు. రేడియం స్టిక్కర్స్ ఉంటే కొద్దిగా బాగా కనిపిస్తాయి. అలా కనపడకపోయేసరికి సడన్గా స్టాప్ బోర్డుల దగ్గరకు వచ్చేసరికి కనపడక మా ఆయన ఏం చేశాడు, బండిని రైట్ లెఫ్ట్ తిప్పేసాడు అనమాట. రైట్ లెఫ్ట్ తిప్పేసరికి ఆ బండి ఉల్టా పల్టా అయిపోయింది. అప్పుడు ఆ బండిలో నాతో పాటు నా పిల్లవాడు నా ఒళ్ళో కూర్చో ఉన్నాడు. వాడు పడుకోబెట్టడానికని, వాడు చిన్నపిల్లోడు నిద్ర లేదని చెప్పి నేను ఇలా సీటు వెనక్కి వంచుకొని వాడిని ఇలా పండబెట్టుకున్నాను అనమాట. పండబెట్టుకునేసరికి ఆ ఉల్టా పల్టా అయ్యేసరికి నా కొడుకు కూడా బోన్ ఫ్రాక్చర్ అయ్యింది. తొడ దగ్గర, ఇక్కడ హిప్ తొడ దగ్గర, ఇంటి సైడు 2 దగ్గరలా మా వాడికి కూడా బోన్ ఫ్రాక్చర్ అయింది. ఎంత జస్ట్ వాడి ఏజ్ ఎంత, 9 years కిడ్. ఎంత నరకం అనుభవించాడంటే అంత నరకం అనుభవించాడు హాస్పిటల్లో. పట్టుకుంటే నొప్పి అయితే స్కానింగ్ తీయడానికి వచ్చినప్పుడు కూడా ఒక మాట అన్నాడు, రికవర్ అయ్యాడు, నడుస్తున్నాడులేండి, బోన్ ఫ్రాక్చరే కాబట్టి తొందరగా రికవర్ అవుద్ది. కానీ ఒక మాట అన్నాడు, అమ్మ నీకు సంగతి తెలుసా, ఆ స్కానింగ్ వాళ్ళు పట్టుకున్నప్పుడు నాకు వచ్చిన నొప్పికి నేను చచ్చిపోయినా బాగుండు, నన్ను చంపేయండి అని అన్నాను అని చెప్పి చాలా ఆ మాట అనేసరికి కన్న తల్లిగా నాకు అసలు చాలా బాధ వేసింది. ఇంకా నా వాడికి అలా జరిగింది. 3 monthsలో రికవర్ అయ్యాడు బిడ్డ. రాడ్స్ ఉన్నాయి, ఇంకా తీపియాలి. సరే వెళ్తున్నాడు. నాకు మేజర్ యాక్సిడెంట్ జరిగింది. స్పైనల్ కార్డ్ ఇన్కంప్లీట్ ఇంజ్యూరీ. L1 ఉంటుంది కదా, L1 ఫ్రాక్చర్ అయిపోయి నరం నొక్కేసింది. నరం నొక్కేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి ఈ వేస్ట్ నుంచి మొత్తం ప్యారలైజ్ అయిపోయింది. 2 కాళ్ళు ప్యారలైజ్ అయిపోయాయి. ఇంకా నేను జీవితం శూన్యం అయిపోయిందని చాలా బాధపడ్డాను. డాక్టర్స్ ఏం చెప్పారు, అక్కడ చేస్తారు కదా, రాడ్ చేసి, సరే ఇంకా డాక్టర్లు ఏం చెప్పారంటే అంటే ఫిజియోథెరపీ తీసుకుంటే 1 yearకి నడుస్తుంది, 3 monthsకి అలా లేచి కూర్చుంటుంది, 1 yearకి నడుస్తుంది అని అన్నాడు. కానీ 1 yearకి కంప్లీట్గా నడిచే ఇంజ్యూరీ కాదు ఇది, నాకు తెలుసు. ఎందుకంటే నేను యూట్యూబ్ చూశాను, నాకు ఇంజ్యూరీ అయ్యారు చూస్తే అందరూ 3 yearsకి, అది 3 years ఉట్టిగా ఉంటే రాదండి. ఎక్సర్సైజు 7 hours 8 hours ఎక్సర్సైజు, లెగ్ మజిల్స్ అన్నీ స్ట్రెంత్ చేయాలన్నమాట. మజిల్స్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లో అయ్యి బాగా జరిగి మజిల్ స్ట్రెంత్ అవుతుంది. అలా 8 hours ఎక్సర్సైజ్ చేస్తే తప్ప నడక రాదు. అలా 8 hours ఎక్సర్సైజ్ చేసి నడక తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఇన్కంప్లీట్ ఇంజ్యూరీ కాబట్టి అలా చేస్తే 3 yearsకి వస్తుంది ఇండిపెండెంట్ వాక్. 3 yearsకి నేను అప్పుడు ఆ క్షణం ఆ వీడియోస్ చూసి, సరే మార్గం ఉంది కదా, ఈ మార్గంలోనే పోదాం, కష్టపడదాం, తెచ్చుకుందాం. పిల్లలకి ఎవరూ లేరు, నా పిల్లలకి యాక్చువల్గా చెప్పాలంటే
పెళ్లి చేసి వదిలేసాను. నాకు యాక్సిడెంట్ అయ్యాక నా కన్న తల్లి వచ్చి చూడలేదు, ఎవరూ వచ్చి చూడలేదు. ఇంకా కన్న తల్లి తండ్రి అంటే చనిపోయాడులేండి కరోనా టైంలో, తల్లి చూడలేదు. అత్తగారి సంగతి మీకు తెలిసిందే కదా, ఏ అత్తగారు ఏ కోడల్ని పట్టించుకుంటుంది. మా అత్తగారు కొడుకునే పట్టించుకోదు, ఇంకా కోడల్ని అసలు మనవరాల మీదే ప్రేమ లేదు. అలాంటిది నా దగ్గరికి ఎందుకు వస్తుంది? నేను అది కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరు రాలేదే, చేయలేదే, బంధువులు చూడలేదే అని కూడా నేనేం బాధపడలేదు, డిప్రెషన్కి పోలేదు. పోనీ నా కర్మ ఇది, నా టైం బాగాలేదని అనుకున్నాను. తర్వాత ఎంతో కష్టపడ్డాను. ఆఖరికి చిన్నప్పటి నుంచి కూడా మా ఆయనది రైల్వే జాబు. చిన్నప్పటి నుంచి కూడా పిల్లల్ని న్యూమోనియా వచ్చినా ఏమొచ్చినా ఆయన డ్యూటీలు 15 రోజులు ఇంట్లో ఉంటే 15 రోజులు ఉండడు. అలాంటి టైంలో కూడా యాక్సిడెంట్ ముందు కూడా ఒక ఛాలెంజింగ్ మూమెంట్ లాగా నిలిచాను. మొత్తం ఆ పిల్లలకి ఏమొచ్చినా చూసుకుని ఇంత పెద్ద చేశాను, ఏది తక్కువ చేయలేదు. ఉదయం అయితే క్యారెట్, బీట్రూట్ జ్యూస్, అది మా అమ్మాయికి కొద్దిగా చిన్న హెల్త్ ప్రాబ్లం ఉందని అది రికవర్ చేయడానికి ట్రై చేసి రికవర్ కూడా చేశాను. థైరాయిడ్ ప్రాబ్లం అమ్మాయికి తులసి ఇదేంటి అతను డాక్టర్ రామచంద్రారెడ్డి దగ్గరికి వెళ్ళి ఆ డైట్ని కొత్తిమీర పుదీనా జ్యూస్ ఇవ్వడం, ఉదయం లేచిన మొదలుకొని రాత్రి దాకా పరుగులు పెట్టి నా జీవితానికి రెస్ట్ లేదు అనుకున్న సమయంలో ఇంకా అసలు రెస్ట్ దొరకని సమయాన్నే ఇచ్చాడు. యాక్సిడెంట్ అయ్యి రెస్ట్ తీసుకునే ఇంజురీ కాదు నాది. నేను ఎక్సర్సైజ్ చేస్తేనే నాకు నడకొస్తాయి. ఇప్పుడు మీ ముందు ఇంత మాత్రం నడిచానంటే నాకు 2 కాళ్ళు పూర్తిగా ప్యారలైజ్ అయిపోయాయండి. నేను రోజు 8 అవర్స్, నాట్ ఈవెన్ సింగిల్ డే, సండే కాదు, పండగ కాదు, ఏం కాదు, ఉదయం లేచి 8 అవర్స్ ఎక్సర్సైజ్ చేస్తే సైకిల్ తొక్కి, లెగ్ ప్రెస్ చేసి, లెగ్ ఎక్స్టెన్షన్ చేసి, నాకు కొద్దిగా చిన్న జిమ్ పెట్టుకున్నాను మా ఇంట్లో కింద. ఇన్ని చేస్తే ఇప్పుడు నేను మెట్లు ఎక్కగలగడం, దిగగలగడం, నడవడం, ఓన్లీ గోడ సపోర్ట్ తీసుకుని నడవడం, సందులో అయితే కొద్దిగా ఇండిపెండెంట్గా కొన్ని అడుగులు వేయడం దాకా వచ్చాను. ఇంకొక 6 నెలలో సంవత్సరంకు నేను మామూలుగా నడవగలను, ఇండిపెండెంట్గా వితౌట్ సపోర్ట్ నడవగలను. ఆ టైం పడుతుందన్నమాట. మజిల్ అంతా స్ట్రెంత్ అవ్వాలి, ఇంకొక గ్లూట్స్ అవి బాగా స్ట్రెంత్ అవ్వాలి. దీనికోసం నేను ఎక్సర్సైజ్ ఆపకూడదు. అలాగే మా ఆయన జాబ్కి వెళ్ళకపోతే శాలరీ రాదు. ఎంత గవర్నమెంట్ జాబ్ అయినా ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళాలి కదా. అప్పటికే ఆయన 9 నెలలు ఇంట్లో నా కోసం ఉండాడు. తర్వాత వెళ్ళాల్సింది. సరే నువ్వు వెళ్ళు, నేను పిల్లలకి వంట చేసి పెట్టుకుంటాను, నేను చేసుకోగలనులే అని చెప్పి డ్యూటీకి పంపించాను. పోతున్నారు, వస్తున్నారు. ఇప్పుడు ఈ రోజుకి నేను పిల్లలకి వంట వండే స్టేజ్కి వచ్చాను. వాళ్ళని హెల్తీగా చూసుకునేదానికి స్మూతీలు అయితే ఏమి, ప్రోటీన్ షేక్లు అయితే ఏమి, అన్నీ వాళ్ళకి పండ్లు ఇవ్వడం అయితే ఏమి, అన్నిటికీ నేను ఇప్పుడు ఒక మార్గం ఏర్పరచుకునే స్థితికి వచ్చానమాట. వంటిల్లు నీట్గా సర్దుకోవడం అయితే ఏమి, పని మనిషి రాకపోయినా అంట్లు తోముకోవడానికైతే ఏమి, చిమ్ముకోవడానికైతే ఏమి, ఇలా ఒక హాల్ అంటే చిమ్మలేదు కానీ మిగతా అన్ని రూములు చిమ్ముతూ, సందు చిమ్ముతూ, హాల్లో రోబో క్లీనర్ వదులుకోగలను. రోబో క్లీనర్ కొనుక్కున్నాను, డిష్ వాషర్ కొనుక్కున్నాను. ఆయన ఈ విధంగా మొత్తం పని కూడా చేసుకోగల స్థితికి వచ్చి, నా పిల్లలు కొండి పెట్టుకోగల స్థితికి వచ్చాను. ఈరోజు నేను ఈ స్థితికి రాకపోయి ఉంటే నా ఇంటికి నన్ను చూసేదానికి ఎవరూ రాలేదు. నన్ను చెప్పాను కదా, తల్లే పట్టించుకోలేదు, వదిలేసింది, ఎవరు చేయరు కూడా. నా పిల్లలు నరకం అనుభవించి ఉండేవాళ్ళు. నేను ఈరోజు ఈ స్థితికి కూడా రాకుండా ఉంటే ఫైనాన్షియల్గా దెబ్బతినేవాళ్ళం. ఆ తర్వాత నా పిల్లల హెల్త్ పాడయ్యేది, నా పిల్లలకు సుఖం కూడా ఉండేది కాదు. ఈరోజు కొద్దిగైనా నా పిల్లలు సుఖంగా సంతోషంగా ఉన్నారు. నా పిల్లలకి నేను ఉండాలి, నేను ఎట్లయినా నడక సాధించాలి, వాళ్ళకి చేసి పెట్టాలి. వాళ్ళకి ఆ బెడ్ మీద పడుకున్నప్పుడు 2 నెలలు పడుకున్నాను. 3వ నెలకి మెట్లెక్కి పైకి వచ్చాను విత్ సపోర్ట్. ఇలా పెట్టుకొని పైకి వచ్చేసేసాము. కింద ఉన్నాను కదా యాక్సిడెంట్ అయ్యాక, పైకి వచ్చేసేసాను. తర్వాత నేను పోయిన జూన్ నుంచి వండి పెట్టడానికి సిద్ధమైపోయాను. అంటే కరెక్ట్గా 1 ఇయర్కి కొద్దిగా కాన్ఫిడెంట్గా ఎవరు లేకపోయినా నడుస్తూ వంటింట్లోకి వెళ్తూ పని చేసుకునే స్థితికి వచ్చాను అనమాట. ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను. సో ఈ విధంగా నన్ను నేను మలుచుకొని అంత స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తూ, ఒక పక్క మీకు తెలుసు ఆడవాళ్ళకి, ఒక హౌస్ వైఫ్కి 8 అవర్స్ ఎక్సర్సైజు, వంటింట్లో పని చేసుకుని చెయ్యాలంటే ఎంత కష్టమో నరకమో మీకు తెలుసు. మీరు మామూలుగానే వంటింట్లో పని చేసి మామూలుగా నడకుండి ఫ్రీగా చేస్తేనే ఎక్సర్సైజ్ చేయాలంటే ఎంతమంది బద్దకిస్తుంటారో మీకు తెలుసు ఆ విషయం. కానీ నేను ఒక పక్క వంటింట్లో వంట పని చేసుకొని వాళ్ళకు ఉదయాన 6కి 5:30కి లేచి వాళ్ళని 8:30కి వాళ్ళు అన్నీ తాగి టిఫిన్ తిని
అన్నం లంచ్ బాక్స్ పెట్టించి అన్నీ పంపించి తర్వాత నేను వెంటనే ఎక్సర్సైజ్ మొదలు పెడతాను. నాట్ ఈవెన్ సింగిల్ డే ఆపలేదు, మినిట్ కూడా వేస్ట్ చేయను. వెంటనే వాకింగ్ చేస్తాను సందులో 1 గంట. మళ్ళీ వెంటనే వాటర్ తాగి మళ్ళీ హ్యామ్స్ట్రింగ్ ఎక్సర్సైజ్ అని, అబ్డక్షన్ ఎక్సర్సైజ్ అని, కిందకి వెళ్ళి లెగ్ ప్రెస్, లెగ్ ఎక్స్టెన్షన్ 3 అవర్స్ 4 అవర్స్ చేస్తాను. తర్వాత సైకిల్ ఒక 45 మినిట్స్ తొక్కుతాను. ఇట్లా వాళ్ళు 7కి వస్తారు నా పిల్లలు. 7కి వచ్చే లోపల నిమిషం కూడా వేస్ట్ చేయకుండా, మధ్యాహ్నం పడుకోకుండా కంటిన్యూస్గా ఎక్సర్సైజ్ ఒకటి తర్వాత ఒకటి. కళ్ళు మూసుకోవాలన్న భయం, కళ్ళు తెరవాలన్న భయం. ఎక్సర్సైజ్ ఆపేస్తే నాకు మళ్ళీ రాదు, నాకు తెలుసు ఆ సంగతి. కష్టపడని, ఎంత కష్టపెడతాడో దేవుడు, కష్టపెట్టని. ఇది ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నాను. ఈ ఛాలెంజింగ్గా తీసుకుని దీన్ని ఓవర్కమ్ చేయడానికి నేను డిసైడ్ అయ్యి ఈరోజు ఇంత మాత్రం నడక సంపాదించాను. ఇంట్లో వరకు నాకు నో ప్రాబ్లం. ఇంట్లో పనులు చేసుకుని, పని మనిషి రాకపోయినా చేసుకుని నా పిల్లలకు వండి పెట్టుకోగల స్థితికి నేను చేరాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఎంతోమందికి యాక్సిడెంట్లు జరుగుతాయి, ఇలా ప్యారలైజ్ అయిపోతారు కూడా. డిప్రెస్ అవ్వద్దు, ఎవరు డిప్రెస్ అవ్వద్దు. బోన్ ఫ్రాక్చర్ కానీ, మజిల్ ఇలా స్పైనల్ కార్డ్ ఇంజరీ కానీ, ఇంకోటి ప్రతిదానికి ఒక మార్గం ఉంటుంది. పట్టుదల ఉంటే సాధించలేదు లేదు. పట్టుదల ఉంటే హిమాలయ పర్వతాన్నైనా ఎక్కచ్చు. అదేమి సాధ్యంగా మనం ఎక్కలేమనుకుంటే ఎప్పటికీ ఎక్కలేము. పట్టుదల, పర్సివరెన్స్ ప్రివైల్స్, పట్టుదలలో ఫలితం ఉంటుంది. ఈరోజు నేను అంత కష్టపడి ఎక్సర్సైజ్ చేశాను కాబట్టి ఇంత మాత్రం స్థితికి వచ్చాను. అదే నేను బద్దకిచ్చి ఎక్సర్సైజ్ చేయడానికి బద్దకిచ్చుంటే ఈరోజు మీ ముందు ఇలా నడిచింది కూడా నేను నడవలేనమాట. అదనమాట. సో ఇది ఎప్పుడైనా సరే నేనేం చెప్తున్నానంటే, చదువుకునే పిల్లలకైనా, లేదు నాలాంటి విక్టిమ్స్కైనా, యాక్సిడెంట్ విక్టిమ్స్కైనా, లేదు ఫైనాన్షియల్ ట్రబుల్స్లో ఉన్న వాళ్ళకైనా, లేదు ఇంకో ప్రాబ్లం అయినా మీ ప్రాబ్లంకి దేనికైనా మార్గం ఉంటుంది. దయచేసి మీ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏదో తెలుసుకోండి. ఆ సొల్యూషన్ తెలుసుకొని దాన్ని సాధించడానికి అహర్నిశలు కష్టపడండి. మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టే హోప్స్ని నాశనం చేయొద్దు. వాళ్ళ యొక్క అప్పు సొప్పు తెచ్చి ఎంతో చేసి మీ చదువులు పెడతారు. మీ చదువులు పెట్టినప్పుడు మీరు జల్సాగా ఎంజాయ్ చేసేసి రేపు నాకేమీ రాలేదు, నా లైఫ్ ఇట్ అయిపోయిందని వరీ అవ్వద్దు. టైం తిరిగి రాదు. టైం వన్స్ లాస్ట్ కెనాట్ బి రీగెయిన్. ఈరోజు మీకు టైం ఉందని మీరు వేస్ట్ చేస్తే రేపు ఆ టైము 1 సెకండ్ కూడా మీకోసం నిలబడదు అనమాట. టైం మీకోసం నిలబడదు, మీరు టైం కోసం నిలబడాలి. అది తెలుసుకొని చదువుకునే పిల్లలైనా సరే, నా లాంటి వాళ్ళ యాక్సిడెంట్ విక్టిమ్స్ అయినా సరే, ధైర్యాన్ని కోల్పోకుండా ఫలితం కోసం అహర్నిశలు కష్టపడితే విజయం మీకే సొంతం అవుతుంది. ఇది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. నన్ను చూసి చాలామంది మోటివేట్ అయ్యి, ఎలాంటి వాళ్ళైనా సరే ఈ వీడియో చూశాక ఓహో ఏమీ ఇంత సాధించింది, మనము సాధించగలము అని నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా, ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైనా ఫైట్ చేయడానికి రెడీ చేయండి. తప్పకుండా విజయం మీకే సొంతం అవుతుంది. సో ప్లీజ్, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ like, share and subscribe my channel Hema and Karun Talks.